హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లలిత సహస్రనామంలో 120వ శ్లోకం నుంచి చెప్పుకుందామండి. హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్రహంత్రి దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి ధరహోసోజ్వలన్ముఖి గురమూర్తిర్గుణనిధిర్ గోమాతా గుహజన్మభుః దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్యుఖ్యరాకాంత తిథిమండలపూజిత కళాత్మికా కళానాథ కావ్యాలాపవినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిదగంధధ్వా త్రిమూర్తి స్థితశేశ్వరి త్యక్షరీ దివ్యగంధాఢ్య సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్జిత లీలా క్లుప్త బ్రహ్మాండమండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానందాయుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి అష్టమూర్తిరజాజైత్రి లోకయాత్రా విదాయిని ఏకాకిని భూమరూపా నిద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మిణి బ్రాహ్మీ బ్రహ్మానందబలిప్రియా భాషారూపా బృహత్సేనా భావా భావవివర్జిత సుకారాధ్య శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్య దాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాద చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధాసాగరమేకలా దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరీ సర్వాదదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాల పరిచ్ఛన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణి కులోత్తీర్ణా భగారాధ్య మాయా మధుమతీమహీ గుణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని చిత్కలానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ
నామపారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియాలయకరీ లజ్జారంభాదివందిత భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానలా దౌర్భాగ్యతులా వాతులా జరాధ్వాంతర విప్రవా భాగ్యాబ్ధిచంద్రికా భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వతదంబోళి మృత్యుదారుకుటారికా మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసన అపర్ణా చండికా చండా ముండాసురనిషూదిని క్షరాక్షరాత్మికా సర్వా లోకేశీ విశ్వదారిణి త్రివర్గదా త్రిశుభగా త్యంబికా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతీ దుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియా మహతీ మేరునిలయ మందార కుసుమప్రియా వీరారాధ్య విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండభైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యదుః త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దినీ కళామాలా కామాదుఃకామరూపిణీ కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవదిః పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్రా వివేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్జితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతిః ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రస్తుః ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ భావజ్ఞా భవరోగగ్ని భవచక్రప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామా వైభవావర్ణరూపిణీ జన్మ మృత్యుజరా తప్తా జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుర్గుష్టా శాంత్యతీత కళాత్మిక. ఈరోజు మనము 120వ శ్లోకం నుంచి 159 శ్లోకం వరకు చెప్పుకున్నామండి. ఇక 5వ భాగంలో మిగతా 160 నుంచి 182 వరకు చెప్పుకుందాము. లాస్ట్లో మీకు మొత్తము ఒకటే వీడియో అయితే కూడా పెడతానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.